స్మగ్లర్ అంటే ఏమంటారు అతన్ని? ఒక దొంగ, లేక కిడ్నాప్ చేసేవాడు, లేక డబ్బును దోసుకునేవాడు, లేక కుటుంబాలను కూల్చేవాడు, ఎవరినొకరిని పాడు చేసేవాడు. వాడికి ఒక గాడిద ఉంది. వీడు బాగా ఫేమస్ అయిపోయాడు. వాడిని ఎవ్వడు పట్టుకోలేకపోతున్నాడు. అలానే దొంగ వాడు దొరకడు అని తేలిపోయింది. కొత్తగా ఒక క్రిస్టియన్, ఒక క్రైస్తవుడు ఎస్ఐగా వచ్చాడు పట్టణానికి. వాళ్ళు చెప్పారు, ఈ ఊర్లో ఒక పెద్ద దొంగ ఉన్నాడు సార్. ఎవరి వల్ల గాల, ఏఎస్పీ వల్ల గాల, ఎస్ఐ వల్ల గాల, ఎవరి వల్ల గాల, పోరాడి ఊరుకున్నాం. ఇప్పుడు మీరు వచ్చారు, ఆ కేసు ఫైల్ మీకు ఇస్తున్నాం, మీరేమైనా పట్టుకోగలరా అన్నారు అక్కడ ఉన్నోళ్ళు. చూద్దాం, దేవుని చిత్తానికి అప్పగిద్దామని ఆయన ప్రార్థన చేసుకొని ఇక దొంగను పట్టుకునే పనిలో పడ్డాడు. ఈ స్మగ్లర్ కోసం వెతుకుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. అరే దొరికాడు, ఒకరోజు దొరికాడు, తప్పించుకొని పోయాడు. వానికి ఏముందని చెప్పాను? ఒక గాడిద ఉంది. ఆ రోజు అడావుడిలో గాడిదని ఏం చేశాడంటే వదిలిపెట్టి పారిపోయాడు. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళకి ఏం దొరికింది చెప్పండి? ఏం దొరికింది? గాడిద దొరికింది. గాడిద గురించి ఒక మాట, గాడిద దొరికింది. ఎప్పుడైతే గాడిద దొరికిందో ఈ ఎస్ఐ ఎవరు? ఒక క్రైస్తవుడు. ఈ గాడిద దొరకగానే ఏం చేశాడంటే ముందు గాడిదని తెచ్చి మన స్టేషన్లో కట్టేయండి అన్నారు. గాడిదని తీసుకెళ్ళి స్టేషన్లో కట్టేశారు. ఈ పోలీస్ ఆయన చెప్పాడు, దానికి మేత వేయొద్దు, నీళ్లు పెట్టద్దు. ఒకరోజు ఆపాడు, 2 రోజులు వేలా, 3 రోజులు పస్తుంచాడు. ఇక 4వ రోజు గాడిద కట్లు విప్పండి అన్నాడు. గాడిద కట్లు ఇప్పారు. గాడిదను ఫాలో అవుతున్నారు. ఇప్పుడు గాడిద తిన్నగా బయలుదేరింది. ఈ సందు తిరిగింది, ఆ గొంతు తిరిగింది, ఆ ఊరు తిరిగింది, ఈ ఊరు తిరిగింది. వాడు ఎక్కడ ఉన్నాడో వాళ్ళ యజమాని ఉన్నాడుగా, సరాసరి యజమాని ఇంటికి తీసుకొని వెళ్ళింది. వాడు ఆడో అడవులో ఒక చిన్న ఇల్లు కట్టుకొని అక్కడున్నాడు. అక్కడికి వెళ్ళగానే పోలీసులు చుట్టుముట్టారు, దొంగను పట్టుకున్నారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఇప్పుడు చెప్పండి, ఎలా పట్టుకున్నారు? పట్టుకోవడానికి ఎస్ఐ ఉపయోగించింది వింటున్నారా? దేన్ని ఉపయోగించాడు? గాడిదను కాదు, వాక్యాన్ని ఉపయోగించాడు. అర్థమైందా మీకు? దేన్ని ఉపయోగించాడు? వాక్యాన్ని ఉపయోగించాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయానికి వెళ్ళండి, అక్కడ ఉంటుంది ఒక వాక్యం, అది చూపిస్తే బాగుంటుంది మీకు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, 3వ వచనం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. అది వాక్యానికి ఉన్న ఒక పవర్. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతావో, ఏమండి, నీ వల్ల కానటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వచ్చినప్పటికి కూడా ఆ పరిస్థితులన్నీ కూడా సమకూడి జరుగుతాయి. నువ్వేది చేయలేమనుకుంటావు, వాక్యానుసారంగా నువ్వు వెళ్ళినప్పుడు అన్నీ చేయగలిగే పరిస్థితికి దేవుడు తీసుకొని వెళ్తాడు. పెద్ద సమస్యే వాక్యానుసారంగా చూస్తే అది చాలా సమస్యగా మారిపోతుంది. ఆ రోజు ఒక క్రైస్తవుడు, ఏమండి, ఆ ఊరికి వచ్చినప్పుడు నీ వల్ల అవుతుందా అన్నారు, కానీ దేవుని చిత్తం అన్నాడు. ఆ గాడిద ఎప్పుడైతే దొరికిందో ఆయనకు గుర్తొచ్చింది వాక్యం ఏంటి తెలుసా? గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసు, దీన్ని కట్టేయండి రా, మేత వేయొద్దు అన్నాడు. ఎందుకు? దొంగను పట్టుకోవాలంటే ఉపయోగించింది వాక్యము. 3 రోజుల తర్వాత గాడిదను వదిలేస్తే సరాసరి వాని యజమాని ఇంటికి తీసుకొని వెళ్ళింది. దొంగను పట్టేసుకున్నాను. గాడిద విలువ లేని గాడిద, పనికి రాని గాడిద, ఏమండి, దాన్ని ఎవరు కూడా గౌరవించరు. అలాంటి గాడిదకు ఒక గొప్ప విలువ ఎక్కడొచ్చిందో తెలుసా? యేసుక్రీస్తు ఎప్పుడైతే దాని మీద ఆసీనుడయ్యాడో, ముందు జనమే వెనక జనమే, చప్పట్లు, సన్మానాలు, దండలు, ఏమండి, ఎంత దానికి తెలుసా? ఎంత విలువ వచ్చిందో తెలుసా మీకు? అసలు గాడిద కింద బట్టలు వేయటమేంటండి, కట్టుకునే బట్టలు తీసుకెళ్ళి దాని కింద వేసారు. ఇదిగో నువ్వు కింద నడవటానికి వెళ్ళేది. దానికి జైలు కొడుతున్నారు. గాడిదకు ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి గాడిదకు అంత విలువ వచ్చింది.
ఈరోజు యేసు నీకుంటే ఎవరైనా నీకు నమస్కారం పెట్టాల్సిందే. యేసు నీతో ఉంటే ఎవరైనా నీకు దండం పెట్టాల్సిందే. ఎక్కడ విలువ పెరుగుతుందంటే యేసు నీతో ఉన్నప్పుడు నీకు విలువను దేవుడు తెచ్చిపెడతాడు. అందుకేగా ఇందాక అమ్మాయి పాట పాడింది, మా పాటే, మేము రాసిన పాటేగా. గతిలేని నన్ను సేరదీసినావే, మతిలేని నన్ను బాగు చేసినావే. గతిలేని నన్ను సేరదీసినావే, మతిలేని నన్ను బాగు చేసినావే. విలువలేని నాకు ఇంత విలువనిచ్చినావే, విలువలేని నాకు ఇంత విలువనిచ్చినావే. బ్రతుకేలేని బ్రతుకేలేని నాకు బ్రతుకునిచ్చి